ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాయి. పొత్తుల్లో భాగంగా నల్గొండ నుంచి సిపిఎం, భువనగిరి నుంచి సిపిఐ అభ్యర్థులను బరిలోకి దింపనున్నాయి. శాసనసభ ఎన్నికల్లో వేర్వేరు కూటముల తరపున పోటీకి దిగిన కమ్యూనిస్టులు ఈసారి కలిసి పోటీ చేయడానికి నిర్ణయించడంతో వామపక్ష శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 2 లోక్సభ స్థానాల నుంచి పోటీకి దిగేందుకు వామపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. కొంతకాలం గ్యాప్ తర్వాత సిపిఐ, సిపిఎం ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో సిపిఐ కనీసం ఒక్క స్థానంలో కూడా పోటీ చేయకపోగా సిపిఎం పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమినే చవిచూసింది. దీంతో ఈసారి అసలు పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాలు పోటీకి దిగుతాయా లేదా అన్న సందేహాన్ని నివృత్తి చేస్తూ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామంటూ ప్రకటించేశాయి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాత ఉమ్మడి జిల్లాల్లో వామపక్షాలు ఒక్కసారి కూడా ఎంపీ సీట్ను గెలవలేకపోయాయి. 2009లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ తన ఉనికిని చాటుకున్నప్పటికీ ఆ తర్వాత అత్యంత దారుణంగా ఆ పార్టీల ఓటింగ్ శాతం పడిపోయింది. 2004లో నల్లగొండ లోక్సభ నుంచి సిపిఐ అభ్యర్థిగా గెలిచిన సురవరం సుధాకర్ రెడ్డి 2009 ఎన్నికల్లో 3,40,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. అదే సమయంలో భువనగిరి లోక్సభ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా బరిలో దిగిన నోముల నరసింహయ్య కూడా 3,64,000 పైచిలుకు ఓట్లతో 2వ స్థానానికి పరిమితమయ్యారు. 2014 ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఏకంగా పాతాళానికి పడిపోయారు. నల్గొండ నుంచి సిపిఎం తరపున పోటీ చేసిన నంద్యాల నరసింహయ్య కేవలం 54,423 ఓట్లు సాధించారు. భువనగిరి నుంచి పోటీ చేసిన చెరుపల్లి సీతారాములు 54,000 ఓట్లు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది కమ్యూనిస్టు పార్టీ. ఇక 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు కనీసం ఉనికిలో కూడా లేకుండా పోయాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా కేవలం ఉనికి కోసం పోటీ చేయడం తప్ప మరో ప్రయోజనమేదీ లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం చేసిన బిఎల్ఎఫ్ ప్రయోగం అట్రఫ్లాప్ అయిందన్న అభిప్రాయం బలంగా ఉంది. వామపక్షాల పార్టీల కేడర్తో పాటు ఎంతో కొంత వామపక్షాల పట్ల అభిమానం ఉన్న ప్రజల్లో కూడా ఆ ప్రయోగం ఎటువంటి ప్రభావాన్ని చూపకపోగా పార్టీ ఓటింగ్ను మరింత దిగజార్చింది. దీంతో సిపిఎం, సిపిఐ పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో మొదట బిఎల్ఎఫ్ అంశాన్ని పక్కకు పెట్టాలన్న షరతుతోనే చర్చలు జరిపినట్లు సమాచారం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుగాంచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడు ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితి. గెలుపు మాట పక్కన పెడితే డిపాజిట్ దక్కించుకుంటే కనీసం కేడర్లో ఒక విధమైన ఉత్సాహాన్ని నింపవచ్చన్న అభిప్రాయంతో ఇరు పార్టీలు ఉన్నాయి. దీంతో సామాజిక సమీకరణాలు, ఆర్థిక అంశాలు పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ నుంచి సిపిఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మల్లు స్వరాజ్యం కుటుంబం, మహిళతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కావడంతో ఆమె అభ్యర్థిత్వానికి దాదాపు మెజారిటీ సభ్యుల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి లోక్సభ స్థానానికి సిపిఐ తరపున ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి పేరు ఖరారైనట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ప్రజల ఆదరణను కోల్పోవడంలో ఆ పార్టీల స్వయంకృతాపరాధమే అధికంగా ఉందన్న వాదన ఆ పార్టీల కేడర్లోనూ బలంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. లోక్సభ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకోకపోతే ఆ పార్టీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతుందన్న ఆందోళన ఇరు పార్టీల కేడర్లో కనిపిస్తోంది.